నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. 2024 క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో మన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ టైంలో ఉప్పాడ పరిసర ప్రాంతాలనే పరిశీలించిండు. సో అక్కడ వరదలు వచ్చినప్పుడు అక్కడ పడేటటువంటి బాధలు, ఆ ప్రజలు పడేటటువంటి బాధలన్నీ చూసి చరించిపోయిండు. ఆ రోజు ఒక మాట అయితే ఇచ్చిండు, ఏమని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఒక వాల్ అనేది, అంటే సెక్యూర్గా ఒక వాల్ అయితే ఏర్పాటు చేపిస్తాను అని చెప్పున్నాడు. సో అదిగాక ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా పడినట్టుండే, ఆ వర్షాలకి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సో బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి యొక్క పనుల్లో బిజీగా ఉండి ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సందర్భాల్లో మీరు అప్పుడు ఎట్లయితే మాట్లాడారో అదే మానవత్వాన్ని చూపించి ఆ ప్రజల యొక్క సమస్యలు తీర్చగలరని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మంచి పనులు ఎవరు చేసినా కూడా మంచి అయినా అభినందించాలా. ఒకవేళ ఎవరన్నా మాట ఇచ్చి తప్పుంటే కనుక మీరు మాట ఇచ్చున్నారో అది పూర్తి చేయండి అని చెప్పేసి ప్రశ్నించడంలో తప్పే లేదు. అది ఏ పార్టీ అయినా ఎవరైనా సరే, అది టీడీపీనా, జనసేననా, లేకపోతే బీజేపీనా, లేకపోతే ఇంకోటి సమైక్స్ వైసీపీ, ఎవడైనా కానీ మంచి చేస్తే, సో ఆ మంచి చేసిన దాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి తత్వం ఉండాలి. సో కాబట్టి ఈ ఉప్పాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో, అంటే ఆ రక్షణ గోడ కట్టిస్తాము, అంటే ఎలక్షన్లో కానీ గెలిచి గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ రక్షణ గోడ కట్టిస్తాము అని అన్నారు. సో ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవాలని యాజ్ ఎ కామన్ మ్యాన్గా అభ్యర్థిస్తున్నాను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.